హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేనైతే మీకైతే చాలా క్వశ్చన్లకు అయితే కామెంట్ చేశారు కదా, కింద లాస్ట్ వీడియో పెట్టామన్నమాట. దానికైతే నేనైతే రిప్లై ఇస్తాను అనమాట ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి ఏమైనా సరే అంటే ర్యాపిడో బెంగళూరులో బ్యాన్ అయింది కదా, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేసి. సో ర్యాపిడో అయితే బ్యాన్ అయ్యింది. ఆర్టీఓ వాళ్ళకి అయితే చెప్పారనమాట, ఎక్కడైతే బైకులు దొరుకుతాయి ఫైన్ అయ్యింది, సీజ్ చేయండి అని చెప్పేసి. యాజ్ పర్ ర్యాపిడో కాల్ సెంటర్ కాల్ చేస్తే వాళ్ళు చెప్పారు ఫైన్ ఏమేస్తారో అప్పుడైతే మాకైతే ఫోన్ చేయండి, మేము వచ్చి ఫైన్ కట్టి బండి అయితే ఇప్పిస్తామని చెప్పారు. అందుకనేసి ఆ ధైర్యంతో అయితే చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి చాలామంది నేనైతే చేయట్లేదు ర్యాపిడో, ఎందుకంటే ఆటో వాళ్ళ గొడవ, తర్వాత ఈ సిచ్యువేషన్లో కొన్ని రోజులు సైలెంట్గా ఉండమని చెప్పారు. సో అవును, చేసే వాళ్ళు అయితే ధైర్యంగా చేసుకుంటున్నారు అనమాట. భయపడి ఉండే వాళ్ళు అయితే కొంతమంది సైలెంట్గా ఉన్నారనమాట. సో వాళ్ళ ఇష్టం అనమాట. డేర్ చేసేవాళ్ళు చేసుకోవచ్చు అనమాట. చూస్తున్నా కదా ట్రాఫిక్ ఎలా ఉందో. ఈ ట్రాఫిక్లో చాలామంది కూడా పబ్లిక్ కస్టమర్స్ కూడా టూ వీలర్కే ప్రిపరేషన్ ఇస్తారనమాట. చూసి బుక్ చేసుకుంటారనమాట. బుకింగ్ అయితే చాలా వస్తూనే ఉన్నాయి, చేసే వాళ్ళు అయితే చాలా తక్కువ అయ్యారనమాట. అందుకనేసి అయితే బుకింగ్స్ అయితే వస్తున్నాయనేసి నేను అనుకుంటున్నాను అనమాట. ఇంకోటి, బెంగళూరులో కిలోమీటర్కి ఎంత ఇస్తారనేసి అడిగారు. కిలోమీటర్కి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి 10 రూపీస్ లేదా 11-12 ఒకసారి 9 రూపీస్ కూడా వస్తుందన్నమాట. డిమాండ్ అనమాట. డిమాండ్ ఎలా ఉంటే అలాగైతే వస్తుంది అనమాట. బేస్ ప్రైస్ అయితే 10 రూపీస్ 9 రూపీస్ అయితే ఇస్తున్నారు అనమాట. సో ఇంకోటి, పోలీసులు బైక్ అయితే సీజ్ చేస్తున్నారు కదా, ఎలా ఎక్కడ అదే అడిగారు అనమాట, ఎందుకు అనేసి. సో ఆర్టీఓ వాళ్ళు అయితే ఫస్ట్ 2 డేస్ సండే, సాటర్డే, ఫ్రైడే వరకు అయితే బాగా అడవిడి చేశారనమాట అక్కడక్కడ. సో ఇప్పుడైతే 2-3 రోజులు అంటే ఎక్కడైతే కనిపించలేదు అనమాట నాకు. అందుకనేసి నేను కూడా అన్ని సిటీ లోపలికి వెళ్ళాను, అన్ని ఏరియాస్ అయితే తిరిగాను అనమాట, ఎక్కడ కూడా కనిపించలేదు. సో ఇన్కమ్ అయితే ప్రస్తుతానికి బాగానే ఉంది. సో ఇంకా లాస్ట్ డిసిషన్ రాలేదు. ర్యాపిడో వాళ్ళు ఈరోజు రేపు అనౌన్స్ చేస్తాము ఏమనేసి అని చెప్పారు. సో అందుకనేసి చేయకుండా ఉండండి, చేసేవాళ్ళు చేయండి ధైర్యం చేసి. ఓకే, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. సో ఇదన్నమాట. సో టోటల్గా ఏమంటే లాస్ట్గా ఫైనల్గా చెప్పేది మీకంతా. సో గవర్నమెంట్ అయితే సీరియస్గా అయితే ఉన్నారనమాట వాళ్ళు. కర్ణాటక ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నారు కదా, అదనేది చెప్పారనమాట క్లియర్గా, ఎవరైనా చేస్తే బైక్ సీజ్ చేస్తాం, 5,000 అయితే ఫైన్ వేస్తాం, తర్వాత డాక్యుమెంట్స్ లేకపోతే దానికి కూడా 1,000 రూపీస్ ఎక్స్ట్రా వేస్తాము. సో కొన్ని వెహికల్స్ అయితే క్లియర్గా వాపస్ ఇస్తాం, కొన్ని అయితే ఇవ్వమని చెప్పారు. సో అందుకే చూసి అయితే చేసుకుంటాం. సో నేనైతే ఈరోజు చేశాను అనమాట, స్క్రీన్ షాట్ వేస్తాను ఇక్కడ ఎంత అయింది ఏమనేసి, మీరైతే చూడండి. నేనైతే పోలీసులు అయితే ఎక్కడ దొరకదనమాట, అందుకే నేనైతే చేశాను. మీరైతే చేసేవాళ్ళు జాగ్రత్తగా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.